వరల్డ్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజే వేరు. మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి 5 ఏళ్లు దాటినా అతని ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏడాదికోసారి జరిగే ఐపీఎల్లో ధోనీ కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. అందుకే ఫ్యాన్స్ కోసం ధోనీ ఐపీఎల్లో కొనసాగుతూ ఉన్నాడు. వచ్చే ఐపీఎల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనీని రిటైన్ చేసుకుంది. అసలు ధోనీ ఆడతాడా, ఫిట్గా ఉన్నాడా, ప్లేయర్గా బరిలోకి దిగుతాడా, మెంటర్గా వ్యవహరిస్తాడా అంటూ ఫ్యాన్స్లో చాలా డౌట్స్ వచ్చాయి. ఈ అనుమానాలకు చెక్ పెడుతూ ధోనీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం అతడు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫోటోలో మహి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో మహి ఐపీఎల్ కోసం సిద్ధమయ్యాడంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన సిఎస్కే ఫ్యాన్స్ ఆ పిక్ను తెగ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ ప్రస్తుతం వికెట్ కీపర్ బ్యాటర్గా కంటిన్యూ అవుతున్నాడు. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్కు కీలక సలహాలు ఇస్తూ చెన్నై విజయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడే సత్తా తనలో ఉందంటూ ధోనీ ఇటీవలే చెప్పాడు. కొన్నాళ్ళు క్రికెట్ను ఆస్వాదిస్తానని, ఫ్యాన్స్ను అలరిస్తానంటూ ధోనీ చేసిన కమెంట్స్తో ఇప్పటికే సిఎస్కే అభిమానులు సంతోషపడుతున్నారు. కాగా ఐపీఎల్ 2024 సీజన్లో ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అతను లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి దిగడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే 8వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని ఇటీవలే వెల్లడించాడు. భారత టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో చోటు కోసం పోటీపడే సిఎస్కే ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధోనీ వివరించాడు. ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ సన్నాహాలు మొదలుపెట్టాయి. అందుబాటులో ఉన్న దేశవాళీ క్రికెటర్లకు ఇప్పటికే తమ నగరాల్లో ప్రాక్టీస్ క్యాంపులను నిర్వహిస్తున్నాయి. ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 21 నుండి మొదలు కానుంది. పూర్తి షెడ్యూల్లో బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.